హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది కపుల్స్ అడిగే రొటీన్ క్వశ్చన్స్ ఒకటండి. అంటే వాళ్ళకి చాలామంది మాకు పిల్లల కోసం ట్రై చేసే కపుల్స్ అయితే ఎవరైతే ఉంటారో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ లేదా కపుల్స్ మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఇన్ జనరల్గా మేడం మేము న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాము, దానికి ముందు మేము ఏమేమి టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలా, కంపల్సరీగా అని అడుగుతూ ఉంటారు. సో ఈ బేసిక్ క్వశ్చన్ అనేది ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే ప్రతి కపుల్స్ వాళ్ళకి ఈ చిన్న క్వశ్చన్ చాలా మందిలోనే ఉంటుందన్నమాట. సో అంటే న్యాచురల్గా ట్రై చేద్దాము అనుకునే ముందు ఏమన్నా టెస్ట్ చేయించుకోవాలి అంటే ఇన్ జనరల్గా టెస్ట్ అనేది కంపల్సరీ కాదు, కానీ వాళ్ళకి ఏమన్నా ప్రీవియస్ హిస్టరీస్లో కానీ ఏమన్నా డిజీజెస్ కానీ ఉన్నా ఆ ట్రీట్మెంట్ ఏమన్నా వాడుతున్నారు అని అంటే సో మీ యొక్క గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా మేము ఈ మెడిసిన్స్ వాడుతున్నాము, సో మేము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నాము, సో ఈ మెడిసిన్స్ గురించి ఒకసారి వాళ్ళకి చూపిస్తే ఇవి కంటిన్యూ చేయొచ్చా, ఎప్పుడు ఆపాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారు. కాబట్టి బేబీకి ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు ఆ డ్రగ్ ఎఫెక్ట్ అనేది బేబీ మీద పడదనమాట. సో ఇమీడియట్గా మారిస్తే కొన్ని టెరటోజెనిక్ డ్రగ్స్ అంటారు. సో ఆ టెరటోజెనిసిటీ ఉన్న డ్రగ్స్ని మనం చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. బికాస్ ఫస్ట్ 3 months ఆర్ వెరీ క్రూషియల్, అంటే ఆర్గనోజెనిసిస్ జరిగే టైం అనమాట. అంటే లోపల బేబీ యొక్క అవయవాలు ఏర్పడే టైం అది. సో ఈ టైంలో ఏంటంటే మనం మెడిసిన్స్ మారిస్తే సో రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది, పుట్టే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇలాగ మీరు ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నా ఇంకేమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారనేది డెఫినెట్గా ఒకసారి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే డ్రగ్ ఏమన్నా మార్చాలి అనేది ఒకటి. ఇంకొకటండి, సో సెకండ్ వచ్చి వ్యాక్సినేషన్స్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని ఫ్లూ వ్యాక్సిన్స్, కొన్ని సీజన్స్లో ఫ్లూ అనేది, ఇన్ఫ్లుయెన్జా ఇలాంటి వ్యాక్సిన్స్ ఏమైనా తీసుకుంటే ముందే ప్రికాషన్గా ప్రెగ్నెన్సీలో మీరు సివియర్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ రుబెల్లా వ్యాక్సిన్ కానీ ఇలాంటివి మనం ముందే తీసుకుంటే పుట్టబోయే బేబీ మీద ఎఫెక్ట్ ఉంది. సో దట్ వ్యాక్సిన్ తీసుకుంటే మనం ఎంతవరకు గ్యాప్ ఉండాలి అనేది కూడా మనకి ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవి తీసుకుని తర్వాత ట్రై చేస్తే బెటరు, లేదు ఆల్రెడీ తీసేసుకుంటే ఎన్ని మంత్స్ గ్యాప్ ఉండాలి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అనుకుంటే సో కాంట్రసెప్షన్ ఏమన్నా వాడాలా, పిల్లలు వద్దు అనుకుంటే ఏమన్నా మెడిసిన్స్ వాడాలా, సో అది బేసిక్ టైం ఎంత ఉంటే సరిపోతుంది అనేది వాళ్ళు గైనకాలజిస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే జనరల్ హెల్త్ కూడా, సో వన్స్ మీరు ఒక చెకప్ చేయండి. సపోజ్ మీ హైట్, వెయిట్, బిఎంఐ, సో మీ బాడీ మాస్ ఇండెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదేమన్నా ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీస్ ఉన్నారా అవి కూడా చూసుకోవాలి. సో వన్స్ ఏంటంటే ఒబీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ అనేది కొన్నిసార్లు డిలే అవ్వటం, లేదా కొంచెం ప్రెగ్నెన్సీ అప్పుడు అందరికీ కాదు కొంతమంది కాంప్లికేషన్స్ రావటం, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇవన్నీ. సో కొంతవరకు వెయిట్ని ఏమన్నా మీరు రెడ్యూస్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం అనేది, ఎంత టైం ఉంది ఎలాగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్లాన్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎన్ బెటర్ ఐడియా అనమాట. సో ఇంకా ఏమన్నా చేయించుకోవాలని అంటే జనరల్గా మీ హిమోగ్లోబిన్ వాల్యూస్ అనేది చాలా, బ్లడ్ టెస్ట్లో వచ్చేసరికి హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీలో బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. సో ఎనీమియా అనేది ఇట్ కాజ్ ప్రెగ్నెన్సీలో అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది మనం ముందే కరెక్ట్ చేసుకుంటే మన హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగున్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది మనకి జర్నీ స్మూత్గా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం జనరల్ చెకప్స్ వచ్చి థైరాయిడ్ హార్మోన్ ఎలా ఉంది, థైరాయిడ్ అనేది కూడా డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. సో థైరాయిడ్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హైపోథైరాయిడిజం అనేది బేబీ మీద చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇఫ్ అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడ్ అయితే మెంటల్ రిటార్డేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ హిమోగ్లోబిన్, థైరాయిడ్, తర్వాత ఏంటంటే మన బ్లడ్ గ్రూప్ కూడా చాలా ఇంపార్టెంట్. మన బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనది ఏ పాజిటివా, ఏ నెగిటివా. సపోజ్ మన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఏం చేయాలనేది మనకు ముందే తెలుస్తుంది. సో ఆల్రెడీ ఈ టెస్ట్ అనేది మనకి వన్స్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ లాగా మీకు ఈ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు. సో అట్ ద సేమ్ టైం మీదేమన్నా మేనరికం అయితే ఒకవేళ సో మీ యొక్క హిస్టరీ తీసుకుంటారు,
కన్సాంగ్వినిటీ ఏమైనా హిస్టరీ ఉందంటే, సో దాన్ని బట్టి మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలనేది చెప్తారు. ఇంకా ఫ్యామిలీలో ఏమన్నా డిసీజెస్ కానీ ఏమన్నా బ్లడ్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయని తెలుసుకుంటే దాన్ని రూల్ అవుట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు ఒక ఐడియా అనేది డాక్టర్స్ ఇవ్వటానికి జరుగుతుంది. సో దట్ మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్మూత్గా ఉంటుంది వితౌట్ ఎనీ హర్డల్స్. సో ఈ బేసిక్ స్టెప్ మీరు మిస్ అవ్వకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే చిన్న బేసిక్ స్కాన్, సో ఆ బేసిక్ వెజైనల్ స్కాన్ అంటాము. ఆ స్కాన్ చేసుకోవడం వల్ల అంటే మీ యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, హెల్త్ ఎలా ఉంది, లోపల లైనింగ్ ఎలా ఉన్నది కూడా తెలుసుకుంటే సో మీకు ఏంటంటే ఏమన్నా నిజంగా ఒక ట్రీట్మెంట్ ఏమన్నా వస్తుంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మగవారిలో కూడా బేసిక్, సో ఆడవారిలో అలాగే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే సిమెన్ శాంపుల్ ఇవాల్యుయేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట. చేయించుకోవడం వల్ల అంటే మనం బేసిక్ మెడిసిన్స్ వాడితే కొంతవరకు ఇంప్రూవ్ అవటం, వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దట్ మనకి ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.